నమస్తే. వెల్కమ్ టు విఎస్వి తెలుగు ఆడియో నవల్సార్ కథలు. నవల శీర్షిక జీవనకేళి 5వ భాగము. రచన గుత్తి వాణి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. అర్జెంట్ కాల్ వస్తే వెళ్లాల్సిందేగా, బయలుదేరండి. మీకే కష్టం వచ్చినా రాధ వెనుక మేమున్నామని మర్చిపోకండి సిద్ధార్థ్ గారు. దేనికైనా వెనకాడని గట్టి పిండాలం. అయ్యో గీత, రాధతో పాటు మీకు మేము కూడా ఉన్నామని మర్చిపోకండి అనాలి. అదే, రాధ ఇంకా మేము మీ సహాయానికే ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఉంటాం, సరేనా? ఇక కథలోకి వెళితే, ఓ చాలా థ్యాంక్స్, ఒకసారి రాధతో చెప్పి వెళ్ళిపోతాను అన్నాడు సిద్ధార్థ. చెప్పి వెళ్ళటం మంచిదే, కానీ రాధ మీ మొహం కూడా చూడకపోతే ఎట్లా అంది గీత. అంటే బ్రుకుటి ముడేస్తూ అడిగాడు సిద్ధార్థ. అయ్యో గీత, నీ తెలుగుతో మార్చకు మా తలరాత. అదే సిద్ధార్థ్ గారు, రాధ చేతి నొప్పి తెలియకుండా నిద్రమాత్ర వేసుకుని పడుకుంది. ఇక మిమ్మల్ని ఎలా చూస్తుంది, మీతో ఎలా మాట్లాడుతుంది అని గీత ఉద్దేశం. మీరు వెళ్ళండి, తనతో మేం చెబుతాం అన్నాడు వనమాలి. సరే అని సిద్ధార్థ వెళ్ళిపోయాడు. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. మన మాటల్లోని శ్లేష అతనికి అర్థమైందంటావా? వాడి బొంద, వాడికి మాట్లాడటమే సరిగా రాదు. అసలైన తెలుగువాడైతే స్నేహితురాలని ఆపదలో పడేయాలనుకోడు. ఇక చచ్చినా తిరిగి రాడు. వచ్చాడో చచ్చాడే. పద, రాధ దగ్గరకు వెళదాం అన్నాడు వనమాలి. ఇద్దరూ వెళ్ళారు. వాళ్ళు రాగానే చట్టుకుని లేచి, వాడేమన్నాడు అంది రాధ. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లేదు, వనమాలి వెళ్ళగొట్టాడు. లేదు, గీత తన భాషతో భయపెట్టి తరిమి కొట్టింది. గీతని బోర్డర్లో ఉంచితే శత్రుదేశాల వాళ్ళని బాంబులు లేకుండా భయపెడుతుంది అంటూ నవ్వాడు. గీత అతని నవ్వులో శృతి కలిపింది. మీరిద్దరూ సమయానికి స్పందించి నన్ను అపాయం నుంచి కాపాడారు. మీ ఇద్దరికీ కృతజ్ఞతలు. నీకే చెబుతుంది రాధా. కాదు, నీకే. ఇద్దరికీ థ్యాంక్స్. ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పరెవరు. అయితే నేను నీ ఫ్రెండ్ కానా రాధా అన్నాడు వనమాలి అలిగినట్టు కూర్చుని. మనం మంచి ఫ్రెండ్స్, ఇంకెప్పుడూ థ్యాంక్స్ చెప్పనులే అంది రాధ నవ్వుతూ. అయితే నేను నీకు థ్యాంక్స్ చెప్పను, మనం ఫ్రెండ్స్ కదా వనమాలి అంది గీత. అవునా, నీకు సహాయం చేసే రోజు రాకూడదని కోరుకుంటాను అన్నాడు గీతతో. అంటే నువ్వు ఆపదలో పడకూడదను. నేను థ్యాంక్ యూ చెప్పనని నాకు సహాయం చేయవా అంటూ గీత కూడా అలిగినట్టు పక్కకు తిరిగి కూర్చుంది. మీ ఇద్దరూ ఏంటి, అలుకలు ఆపండి. నా చేతి కట్టు తీసేయమంటారా? ఇప్పుడు అన్నం తినాలి కదా అంది. ఆ కట్టు చేతికి విప్పి కాలికి కట్టుకో అన్నాడు వనమాలి. నిజంగా కట్టుకోనా అంది గీత వైపు చూస్తూ. పగలపడి నవ్వారు ఇద్దరు. ఏంటి మీరిద్దరూ కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారు అంది. ఏం లేదులే రాధా, వెంటనే కట్టు విప్పేస్తే మీ మమ్మీకి ఏమని చెబుతావు? ఈ స్టోరీ అంతా చెప్పాలి, ఆవిడ కంగారు పడతారు. ఇక మేం బయలుదేరతాం. ఏదన్నా అవసరమైతే ఫోన్ చెయ్యి. నీ క్షేమమే మాకు లాభం. బాయ్ అన్నాడు వనమాలి. నవ్వింది రాధ. గీత వనమాలి ఇద్దరూ లేచి బయటికి వచ్చారు. అరే, నా ఫోన్ రాధగదిలో మర్చిపోయాను, ఇప్పుడే తీసుకువస్తాను అని వెనక్కి వెళ్ళాడు వనమాలి. ఏంటి మళ్ళీ వచ్చావు అంది రాధ. నా ఫోను. ఓ, ఇక్కడే ఉంది, తీసుకో. రాధా, నీకోటి చెప్పాలి. ఏంటో చెప్పు. ఎలా చెప్పాలో తెలియట్లేదు. అంటే అదే, మీ ఆడవాళ్ళు ఆ మాట వినగానే కోపం తెచ్చుకుంటారు. నీ ఎదురుగా చెప్పలేను. పోనీ ఇంటికెళ్ళి మెసేజ్ పెడతాను, చూసుకుని తిట్టుకోకు ప్లీజ్. బై ది వే, నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు, సో క్యూట్ అని గబగబా చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. క్యూట్ అనడమే పెద్ద మాట, దానికన్నా పెద్దది ఇంకోటి ఉందా? అదేంటి, ఇక్కడే చెప్పొచ్చుగా. మెసేజ్ పెడతాడట. ఎప్పుడు ఇంతే మహానుభావుడు. ఆలోచనలో పడింది రాధ. వనమాలి వెళ్ళి పావుగంటైంది, ఇంకా మెసేజ్ రాలేదేంటి? కళ్ళు ఫోన్ స్క్రీన్ని వదలట్లేదు. అదే పనిగా ఫోన్ వంక చూస్తూ విసుక్కుంది. ఎదురుచూపులోని మధురిమ మనసంతా పాకుతుంది. వనమాలికి నేనంటే ఇష్టమా? అది స్నేహమా? మరోటా? ఏమో చూద్దాం. లేచి అద్దంలో చూసుకుంది. నాకేం తక్కువ, అమ్మ చెప్పిందిగా నేను బాగుంటానని.
5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, చామన ఛాయ రంగైన గుండ్రంగా ఉన్న మొహం. నీకేం హీరోయిన్ పర్సనాలిటీ అని స్నేహితురాళ్ళంతా అనే మాట అది. ఎక్కువ పొగిడితే దిష్టి కొడుతుందని అమ్మ ఒక్కోసారి ఒక్కోలా పిలుస్తుంటుందిగా. అమ్మ పిలిచే ముద్దు పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. అరవిందలోచన, అపరంజి బొమ్మ, కృష్ణసఖి, భామిని. మంచం మీద కూర్చుని ఆలోచిస్తుంది రాధ. ఈరోజు ఈ వనమాలి లేకుంటే సిద్ధు అంత పని చేసేవాడా? ఆపద నుండి కాపాడిన ఆ కృష్ణ పరమాత్ముడేనా ఈ వనమాలి? ఆ అబ్బాయి సీనియర్, తను జూనియర్. కోరుండి పలకరించి పరిచయం చేసుకుని స్నేహం పెంచుకున్నది ఇలా అక్కడికొస్తుందనుకోలేదు. ఏది ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈరోజు తను ఇలా కులాసాగా కూని రాగాలు తీస్తూ కూర్చుందంటే దానికి కారణం వనమాలి కదా. మనస్సు మూలల్లోంచి ఓ పాట మంత్రంగా వేణమీటుతున్నట్టుగా మధురంగా వినిపిస్తుంది. వనమాలికి వజ్రమౌళికి రాధాన్వేషణ జీవనకేళి. ఓ గీతం భావం మధురం. ఆత్మను తట్టి లేపుతున్న ఈ భావావేశం ఎవరికోసం? ఇంతలో మెసేజ్ వచ్చింది. చటుక్కున ఫోన్ తీసి చూసింది. వనమాలి. హాయ్ అని మెసేజ్ పెట్టాడు. తిరిగి హాయ్ అని పెట్టింది. కాసేపు మౌనం. వనమాలి టైపింగ్. ఎంతసేపు ఈ నిరీక్షణ? త్వరగా పెట్టడేం? ఎంతసేపు ఎదురు చూడాలి? అసలు ఎందుకు ఎదురు చూడ్డం? పెట్టినప్పుడు చూద్దాం. పట్టనట్టుగా ఉండాలి. అప్పుడే అబ్బాయిలు దారికొస్తారు. అంతే అని ఫోన్ దిండి పక్కన పెట్టి బోర్లా తిరిగి తల అటువైపు తిప్పి పడుకుంది. అయినా మనసు, చెవి ఫోన్ మెసేజ్ కోసం వేచి ఉన్నాయి. మెసేజ్ టింగ్ మంది. టక్కున తల తిప్పింది. నా మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నావా అని వనమాలి మెసేజ్. లేదు అని పెడితే ఎదురు చూస్తున్నట్టేగా. అవును అంటే అది అంతేగా. అస్సలు బాగోదు. అసలు ఇతను మహా మేధావినని ఫోజు కొడతాడు. ఇంకా ఆట పట్టిస్తాడు. కాసేపటి దాకా వాట్సాప్ ఓపెన్ చేయకూడదు అనుకుని ఊరుకుంది. నువ్వు పడుకున్నట్టున్నావు, తర్వాత మెసేజ్ చేస్తాను బాయ్ అని పెట్టాడు. నోటిఫికేషన్స్లో ఆ మెసేజ్ చూడగానే లేదు చెప్పు అని రిప్లై ఇచ్చేసి నాలిక ఖర్చుకుంది. వనమాలి టైపింగ్ అని వస్తుంటే ఏం చెబుతాడో. తనకి కోపం తెప్పించేది కాదు కదా. తను ఊపిరి వేడెక్కించే మాట, ఉక్కిరిబిక్కిరి చేసే సంగత. తను ఎన్నడూ విననిది, వినాలని ఎంతో కాలంగా కోరుకుంటున్న ఆ మాట. రాధా ఏం లేదు. నువ్వు ముందు నీ కుడి చేతికి కట్టు కట్టుకున్నావు. మేం తిరిగి వచ్చేసేటప్పుడు కట్టు ఊడిపోతే దాన్ని ఎడం చేతికి కట్టుకున్నావు. అది కూడా ముందున్న కట్టులా లేదు, వెనక్కి వెళ్ళిపోయి జారిపోయింది. అదే చెబుదామనుకున్నాను. మీ అమ్మగారు ఎక్కడ వింటారు అని అక్కడ చెప్పలేకపోయాను. ఇదా నాతో చెప్పాలనుకున్నది? ఆ మాట ఏదో ఇక్కడున్నప్పుడే చెప్పొచ్చుగా. ఇక్కడే చెప్పొచ్చుగా అనుకుంటున్నావు కదూ. కానీ ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. జాగ్రత్తగా ఉండు. మరీ అమాయకంగా ఉండకు. నిద్రపో. శుభరాత్రి. ఇంత సస్పెన్స్లో పెట్టి చెప్పింది ఇదా? తను అంత ఇదిగా ఎదురు చూసింది. ఇతగాడు ఎప్పుడు ఇంతే, ఏదో బ్రహ్మాండం బద్దలు అవుతున్నట్లు ప్రవర్తిస్తాడు. తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఓకే, గుర్తు చేసినందుకు థ్యాంక్స్. ఇంతేనా ఇంకేమన్నా ఉందా? ఇంకేముండాలి? ఇంతకన్నా ముఖ్యమైనది చెప్తానని అనుకున్నావా? అబ్బా, అసలు ఈ అబ్బాయి వేలికేస్తే మెడకేస్తాడు. మొండిఘటం. ఏం లేదు బాయ్ అని చెప్పి ఫోన్ పక్కకు పెట్టేసింది. ఆ రాత్రి కలలో కమనీయ రూపుడు పలకరించి పరవశింపజేసిన మధురానుభూతి కలిగింది. రాధ ముకుళమై విరియగా, మాధవుడే నవకిరణమాయేగా, ఆమె సుమముగా విరియగా, మధుపముగా మారి మురిపించగా, వనమాలికి వజ్రమౌళికి రాధాన్వేషణ జీవనకేళి, యదునందనుడు ఎదయదలో, తుమ్మిద నాదమే పువ్వు పువ్వులో. పూర్వజన్మ బంధమేదో కలిసిన భావన. తన కోసమే ఆ పాట రాశారా? గీత రచయిత జన్మధన్యం. పరువాలను ఉరికించే పాట. అనుభూతి అందరికీ ఒక్కటేనేమో. అందుకే ఎక్కడో పుట్టి ఎవరి గళంలోనో శ్రమించి కాలంలో ఎంతో దూరం ప్రయాణించి హృదయాలను మేల్కొలిపి మనసులను మధురతరం చేస్తుంది ఈ పాట. సాధనాల వెంకటస్వామి నాయుడు గారికి మనసులోనే మొక్కింది రాధ.
రాధ కళ్ళు తెరిచేసరికి బాణుడు ఆకాశ వీధిలో ఊరేగుతున్నాడు. ఆ రోజు 2023 ఆగస్టు 22 చంద్రయాన్ 3 మూన్పై ల్యాండ్ అయ్యే రోజు. ఆ విషయం తలుచుకోగానే రాధలో ఉత్సాహం వచ్చింది. వెంటనే పక్క మీద నుంచి లేచి త్వరగా రెడీ అయింది. కొన్ని స్కూల్స్లో మాస్టర్లు బైనాక్యులర్స్ ద్వారా చంద్రుని చూపించి పిల్లలకి ఖగోళ పరిజ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. కొన్ని చోట్ల స్క్రీన్లు ఏర్పాటు చేసి ఇస్రో ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూసే వీలు కల్పించారు. యావత్ ప్రపంచం దృష్టి భారత్ మీదకు మళ్లించుకున్న అరుదైన రోజు. మరికొద్దిసేపట్లో కౌంట్డౌన్ మొదలవబోతుంది. అన్ని మాధ్యమాల్లో ఆ వార్త పోరెత్తుతుంది. లైవ్లో చూపించేందుకు మీడియా సకల సన్నాహాలలో మునిగింది. దేశ ప్రజలందరూ టీవీల ముందు కూర్చుని ఆ దృశ్యాన్ని చూసేందుకు ఉత్కంఠగా ఉన్నారు. ఆ రోజు కొన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అందరిలో పండగ వాతావరణం నెలకొంది. భారత్ వేయబోయే గొప్ప ముందడుగు సఫలీకృతం కావాలని అనేక ప్రార్థనా మందిరాల్లో పూజలు జరిపించారు. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్కి మించిన ఉత్కంఠ నెలకొంది. ఇస్రో కనుక చంద్రుడికి దక్షిణ ధ్రువంలో ల్యాండర్ని సేఫ్గా దింపి రోవర్ ల్యాండర్ నుంచి బయటికి వచ్చి చంద్రుని ఉపరితలంపై తిరిగి అక్కడి వాతావరణాన్ని ల్యాండర్ సెన్సార్లకి అందించగలిగితే అంతకన్నా గొప్ప విజయం లేదు. దక్షిణ ధ్రువంపై విస్తృత పరిశోధనలు చేపట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోతుంది. అందరిలో అంతరంగ సంబరం. దేశ విదేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. కొందరైతే చంద్రయాన్ బొమ్మలు తయారు చేసి వాటికి దిష్టి తీయడాలు, పూజ గదిలో పెట్టి అర్చనలు చేయడాలు చేశారు. అన్ని మతాల వారు ఐకమత్యంతో ప్రార్థించారు. ఏదైనా సంకల్పం ప్రధానం. అన్ని చోట్ల కోలాహలంగా ఉంది. వనమాలి రాధ దగ్గరికి వచ్చాడు. రాధా, మన దేశం గర్వించదగిన గొప్ప రోజు. చంద్రయాన్ ల్యాండింగ్ మనందరం కలిసి చూద్దామా అన్నాడు. కలిసా? నీతోనా? వద్దులే బాబు, నేను రాను అంది రాధ తనని ఆట పట్టించిన విషయం గుర్తొచ్చి. వెళదాం రావే, సరదాగా అందరం కలిసి చూడొచ్చు. జీవితాంతం ఇదొక తీపి జ్ఞాపకంగా ఉంటుంది అంది గీత. వనమాలి ఎప్పుడూ పజిల్స్తో పడగొట్టాలనుకుంటాడు. ఏదో ఊహించేలోపు ఇంకేదో చేస్తాడు. అంచనాలకు అందడు. ఇంత తెలివైన వాళ్ళని భరించటం కష్టం. వద్దులే, నాకింట్లో పనుంది అంది రాధ తప్పించుకోవాలని. అబ్బో, నువ్వే పనులన్నీ చేసేస్తున్నావు. బెట్టి చేయక రావే బాబు, అన్నిటికీ బతిమాలించుకుంటావు. సరదాగా వెళ్ళకూడదా? ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మనమే ఇంకా స్లో. వనమాలి పిలుస్తుంటే వెళ్ళకపోతే బాగోదే గీత బతిమలాడింది. వనమాలి కాస్త దూరంగా నిలబడి వాళ్ళని చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ వదిలేలా లేరు. కాదంటే కోపాలొచ్చేస్తాయి. అయినా అతనితో కలిసి ఎందుకు తిరగాలి? అతని మనసులో అసలు ఏముందో తెలియదు. ముందు సరదాగా వెంట రమ్మంటారు. పోన్లే అని వెళితే కొన్నాళ్ళు పోయాక వెంట పడుతుందని వాళ్లే జడ్జి చేస్తారు. అమ్మాయిలు ఇలా పిలిస్తే అలా వస్తారని ముద్ర వేస్తారు. వెళ్ళకపోతే టెక్ అనుకుంటారు. వచ్చేదాకా పట్టుదలగా ప్రయత్నిస్తారు. వాళ్ళకదో ఫ్యాంటసీ. సరే వస్తాలే, గోల చేయకు. ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను అంది వనమాలి వంక చూస్తూ. అతను వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆహా, మీరు ఒప్పుకుంటే చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ అయినంత ఆనందంగా ఉంది అన్నాడు. మాటలకేం తక్కువ లేదు. ఎక్కడ కలుద్దాం? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5. అంత దూరమా? నేను రాను బాబు, మా అమ్మ తిడుతుంది. అయితే నువ్వే చెప్పు. శిల్పారామం మా ఇంటికి దగ్గర, అక్కడికి వెళదాం. సరే త్వరగా రా. నువ్వు రాకపోతే నేను రాను చెప్పింది గీత. నేను రాకపోతే నువ్వెళ్ళవని తెలుసు. నీకోసమే వస్తున్నా, వేరెవరి కోసం కాదు అంది అతని వంక చూస్తూ. సరే టైం లేదు, త్వరగా పద అని ముగ్గురు ఇళ్లకు వెళ్లారు. రాధ ఇంటికి వెళ్ళేసరికి ఆమె మేనమామ అత్తయ్య ఉన్నారు. హాయ్, మీరెప్పుడొచ్చారత్తయ్య అంది అత్తయ్యని చుట్టేస్తూ. ఇందాకేనమ్మా. బాగున్నావా రాధా అంది అత్తయ్య. బాగున్నా అత్తయ్య, మీరెలా ఉన్నారు? ఏదో లెమ్మా, మా పని అయిపోయింది అంది అత్తయ్య విచారంగా. రాధా, సరిగ్గా సమయానికి వచ్చావు. అత్తయ్య వాళ్ళని 7 హిల్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు వస్తే తీసుకెళ్తావని చెప్పాను. నీకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పింది. ఏమైందమ్మా అడిగింది రాధ ఆందోళనగా. రైల్లో వస్తుంటే మావయ్యకి ఎందుకో బాగా ఆయాసంగా అనిపించి చెమటలు పట్టాయట.
అత్తయ్య కంగారు పడుతుంది. ఎందుకైనా మంచిది వాళ్ళకి తోడుగా హాస్పిటల్కి నువ్వు వెళ్ళమ్మా. కానీ నేను త్వరగా వెళదాం రామ్మా రాధా. మీ మావయ్య షుగర్ డౌన్ అయిందని అంటున్నారు కానీ డాక్టర్కి చూపిస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు అంది అత్తయ్య. ఇంతలో ఫోన్ మోగింది. వస్తున్నావా అని గీత చేసింది. రావట్లేదే, నాకు కుదరదు, కొంచెం పనుంది, మీరు వెళ్ళండి అంది. అలా హ్యాండ్ ఇచ్చావేంటే, నువ్వు రాకుండా నేనెళ్ళను బాబు అంది. గీతకి విషయం చెప్పి సముదాయించింది. సర్లే జాగ్రత్త, తర్వాత ఫోన్ చెయ్యి చెప్పింది గీత. రాధ అత్తయ్య మామయ్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. అపాయింట్మెంట్ తీసుకుని వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు ముగ్గురు. పేషెంట్ల సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలిగింది. హాస్పిటల్లో జనం కిక్కిరిసి ఉన్నారు. సినిమా హాళ్ళు, రోడ్లు, మాల్స్, మార్కెట్లు, బస్సులు, రైళ్లు, ఫ్లైట్లు ఎక్కడ చూసినా ఖాళీ లేనంత జనం. ప్రతి డాక్టర్ దగ్గర పెద్ద క్యూ ఉంది. మనుషులు ఎంతమందో అన్ని రోగాలు. పైకి పుష్టిగా కనబడుతున్నారు. ఎవరికి ఏ వ్యాధి ఉందో తెలియదు పాపం. డాక్టర్లు కొందరు విధులకు రాలేదు. వాళ్ళు కూడా చంద్రయాన్ మూన్ ల్యాండింగ్ చూడటంలో మునిగిపోయి ఉంటారు. రాధ వెయిటింగ్ రూమ్లో కూర్చుంది. ఆమె పక్కన ఒక 16 ఏళ్ల కుర్రాడు కూర్చున్నాడు. తెల్లగా పొడుగ్గా ఉన్నాడు. ఇంటర్ చదివే కుర్రాడల్లే ఉన్నాడు. ఆమె పక్కన కుర్చీలో కూర్చుని పొట్ట పట్టుకుని మెలికలు తిరిగిపోతున్నాడు. కాసేపు తల పట్టుకుని కాసేపు నడుం పట్టుకుని గోలగోల చేస్తున్నాడు. ఆ అబ్బాయి బాధని చూడలేకపోయింది రాధ. అతని తండ్రి ఎదురుగానే ఉన్నాడు. అప్పుడప్పుడు తల తిప్పి అతని వంక చూసి మళ్ళీ తల పక్కకి తిప్పుకుంటున్నాడు. డాక్టర్ సతీష్. బోర్డు ఎదురుగా ఉంది. డాక్టర్ రూమ్లోనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరిని పంపుతున్నారు. కానీ ఆ కుర్రాన్ని ఎంతకీ పిలవరేంటి? టోకెన్ నెంబర్ వచ్చేదాకా ఎందుకు ఆపుతున్నారు? ఇంత బాధపడుతూ ఉంటే అంతా చోద్యం చూస్తున్నారా? రాధలో ఆందోళన పెరిగిపోయింది. ఏమైంది? తలనొప్పిగా ఉందా? జ్వరంగా ఉందా అని అడిగింది ఆ అబ్బాయిని. మెలికలు తిరిగిపోతూ చక్కర్ ఆ రహా హై అన్నాడు. అంటే చక్కర్. ఓ, తల తిరుగుతుందా? హా దీదీ, థర్డ్ ఆ రహా హై. అయ్యో, ఇంత బాధపడుతున్నాడు అబ్బాయి. తండ్రి పట్టించుకోవట్లేదు. డాక్టర్ వేరే పేషెంట్లతో బిజీ. ఎవరు ఆ అబ్బాయి బాధని పోగొడతారు? వెంటనే ఒక ఇంజెక్షన్ చేస్తే నొప్పి తగ్గి కాస్త కుదుట పడతాడుగా. ఏమండి, మీ బాబుని వెంటనే తీసుకెళ్ళి డాక్టర్కి చూపించండి. పాపం నొప్పితో వెలువెల్లాడుతున్నాడు అంది రాధ. అతను భావరహితంగా చూశాడు. అరే, మీకే చెప్పేది. వాళ్ళని కాస్త ఆగమని ముందు అతన్ని పంపమనండి. అందరూ అయ్యాక రమ్మన్నాడు డాక్టర్ అన్నాడు అతను. ఓ మై గాడ్, అప్పటిదాకా కడుపు నొప్పి ఎలా భరిస్తాడు? మీరెలా చూస్తూ ఉండగలరు? వాడు చేసుకున్నది వాడే అనుభవించాలి కదమ్మా. కాసేపు ఆగితే పేషెంట్స్ తాకిడి తగ్గుతుంది. ఆయన ఫ్రీ అవుతారు. ఆయన ఫ్రీ అయ్యేదాకా ఇతను ఇంతేనా? ఆయన దగ్గర కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాను, మందులు వాడిస్తున్నాను. డ్రగ్స్ తీసుకునేందుకు లేని బాధ ఇప్పుడెందుకు విధవకి? డ్రగ్స్ అనే మాట విన్నాక మిగతా మాటలు వినపడలేదు. అతని వంక జాలిగా చూసింది రాధ. ముక్కు పచ్చలారలేదు. చక్కగా చదువుకోవలసిన కుర్రాడు. హాయిగా ఆడిపాడాల్సిన వయసులో ఇలా పిచ్చెక్కిన వాడిలా జుట్టు పీక్కుంటూ ఏదేదో మాట్లాడుతూ ఇలా నరాలు గుంజేస్తున్నట్టున్నాయి. లొంగ చుట్టుకుపోతున్నాడు. రాధ కళ్ళు సజ్జలాలయ్యాయి. ఏమిటి ఘోరం? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డ్రగ్స్? పిల్లల జీవితాలు నాశనం చేసి కాసులు పోగేసుకునే కఠినాత్ముల్ని శిక్షించవేం పరందామా? రాధ మావయ్య టోకెన్ నెంబర్ వచ్చేసరికి రాత్రి 8 గంటలు. ఓర్పు పూర్తిగా నశించాక పిలిస్తేనే డాక్టర్లన్నా హాస్పిటల్స్ అన్నా భయం గౌరవం ఉంటాయేమో. డాక్టర్తో మాట్లాడి టెస్టులు రాయించుకుని వెనుక బిల్డింగ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్ట్స్ పట్టుకుని డాక్టర్కి చూపించింది రాధ. ప్రస్తుతానికి ఈ మందులు వాడండి. స్ట్రెస్ ఏమాత్రం ఉండకూడదు. మెట్లు ఎక్కకూడదు. నెల తర్వాత మళ్ళీ రండి అని చెప్పాడు డాక్టర్. మందుల షాపు ముందు ప్రిస్క్రిప్షన్ పట్టుకుని అరగంట నిలబడ్డాక ఎప్పటికో మందులు దొరికాయి. అవి తీసుకుని బయటకు వస్తూ ఆ అబ్బాయి కోసం వెతికింది. అతను కనబడలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటాడు. పోన్లే పాపం, తగ్గిపోతే చాలు అనుకుంటూ ఆటోలో ఇంటికి బయలుదేరింది. నీ దయ వల్ల మీ మావయ్యని మంచి డాక్టర్కి చూపించాను. ప్రశాంతంగా ఉందమ్మా రాధా. మా ఊళ్ళో ఇంత బాగా చూడరు అంది రాధా అత్తయ్య.
ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం వచ్చింది అత్తయ్య? అసలు ఏంటి ఇబ్బంది? ఈ మధ్య అసలు నడవలేకపోతున్నారమ్మా. కొద్ది దూరం నడిస్తే ఆయాసం వస్తుంది. అదేమంటే గ్యాస్ అనేవారు. అలా కాదని బలవంతంగా తీసుకురావటం మంచిదైంది. మీ వయసులో వచ్చే ఇబ్బందుల్ని అశ్రద్ధ చేయకూడదు మావయ్య. వెంటనే డాక్టర్కి చూపించుకుంటే 30-50% పైగా తప్పుతుంది. ఈ వయసులో నాకేమైతే ఏంటమ్మా, మందులు వేసుకుని బతికేసి భూమికి భారం పెంచటమేగా. ఇటీవల వృద్ధ భారతం అనే మాట వింటున్నాం. కొన్నాళ్ళకి అందరూ వృద్ధులే ఉంటారట. ఈయన గోల. మందులు వేసుకోకుండా జనం పుట్టుకుమని పోవాలని, కొత్త వాళ్ళకి ప్లేస్ కావాలి కదా అని అంటుంటారు అంది అత్తయ్య. మందులు వేసుకోకుండా ఉంటే డైరెక్ట్గా పైకి పోతామని నమ్మకం ఏంటి మావయ్య? మంచంలో పడకుండా చూసుకోవాలి. ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తగిన మందులు వాడుకోవాలి.